కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతోనే తాను 39వ డివిజన్ కార్పొరేటర్గా గెలవబోతున్నానన్న హిందూజా కిరణ్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి హిందూజా కిరణ్ జీ ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. డివిజన్ ప్రజలతో కలిసి ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కిరణ్ జీ మాట్లాడుతూ ఈ డివిజన్ ప్రజలు కూల్చివేతల కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారని, మళ్లీ అలాంటి ఇబ్బందులు పడకుండా 39వ డివిజన్ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని తన సతీమణిని గెలిపించడానికి సిద్ధమయ్యారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కారు గుర్తు ఖచ్చితంగా అందరూ ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించండి. జై తెలంగాణ. జై తెలంగాణ. చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. 39వ డివిజన్ నుంచి బీసీ మహిళగా మా భార్య నిల్చోబెట్టిన నేను ఇక్కడనే 14 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నా కాబట్టి నేను ఒక 14 సంవత్సరాలు కరుడు గట్ట బీఆర్ఎస్ పార్టీకి విధేయుడిగా ఉన్నా కాబట్టి ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లో భాగంగా మా భార్యను నిల్చోబెట్టడము, జనాదరణ ప్రజల్లో కూడా ఇక్కడ చుట్టూ జరుగుతున్న కూలగొట్టడాలు, విధ్వంసాలు, గుళ్ళను కూలగొట్టడాలు, ఇలా అనేక సమస్యలు మా శివాజీనగర్లో ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ శివాజీనగర్లో అనేక సమస్యలతో ఉన్న అతి ముఖ్య సమస్య మోరిని ఏదైతే కాలువ అనుకున్న ఇళ్ళ కాడ అక్కడ మొత్తం ఆ మోరి వాసన వచ్చి అక్కడ దోమలు, అక్కడ అనేక జబ్బులతో అక్కడ ప్రజలంతా ఇబ్బంది పడితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మాట చెప్పిండు, మొత్తం నేను స్లాబ్ వేస్తా, ఇక్కడ మీకు స్మెల్ రాకుండా వేస్తా, దోమ రాకుండా వేస్తా అన్నాడు. చెప్పింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి. అక్కడ రాడ్లు వేసిండు, ఓ జాలి పెడతాడు. నువ్వు చెప్పింది ఏంటి అయ్యా, స్లాబ్ వేసి రాకుండా వేస్తా అన్నావు, మరి నువ్వు అక్కడ వేసింది ఏంటంటే రాడ్లు వేసి మళ్ళీ గదే స్మెల్ వస్తుంది, గదే దోమలు వస్తూ ఉంటాయి. ఇటువంటి అనేకం ప్రతి గల్లీ పెద్ద చేస్తా అంటాడు, 30 ఫీట్లు చేస్తా అంటాడు. ఇక్కడ చుట్టూ కూడా దాదాపు 50% అందరూ కూడా ఏదైతే శివాజీనగర్లో కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మనం అరికట్టాలంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటేనే ప్రజలకు ఇక్కడ మంచి జరుగుతుంది, పరిష్కారాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మేము బుద్ధి చెప్తాము, ఇస్తా అన్న పథకాలు ఇవ్వలేదు, జనాలలో కూడా మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని వాళ్ళ నడ్డి ఇరవాలని చెప్పేసి, కాంగ్రెస్ నడ్డి ఇరవాలని ప్రజలు కూడా ఉన్నారు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. హిందూజా కిరణ్ గారి నాయకత్వం, హిందూజా కిరణ్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం,
కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.